హలో నమస్తే. ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా ట్రంప్ టారిఫ్‌లకు సంబంధించిన అంశం పైన, ట్రేడ్ డీల్‌కి సంబంధించిన అంశం పైన, దాంతో పాటు యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఒప్పందం పైన. వీటితో పాటు వీసాలకు సంబంధించి హెచ్-1బీ వీసాల అంశానికి సంబంధించి అమెరికాలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ హెచ్-1బీ వీసాలకు వ్యతిరేకంగా, లేకపోతే హెచ్-1బీ వీసాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాపర్‌గా ఉండట్లేదు, పని చేయట్లేదు తరహా నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నట్టు కనపడుతుంది. కొంతమంది యూట్యూబర్స్ ఇటీవల చేసిన వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్‌గా మారడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన వివాదం ఏంటో కూడా రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ముందుగా ఏంటి అసలు ఈ హెచ్-1బీల పైన యూట్యూబర్స్ వీడియోస్ ఏంటి? ఆ వీడియోస్‌కి వచ్చిన స్పందన ఏంటి? ఎందుకు ఆ వీడియోస్‌ని అలో చేస్తున్నారు? దానిపైన ప్రభుత్వం స్పందన ఏంటి? ఏంటి అసలు ఆ వీడియో? ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏం చేసిందంటే, ఒక పర్టికులర్ కంపెనీ మీద పోయి అక్కడ వాళ్ళు అంటే ఎప్పుడైతే మనం హెచ్-1బీ ఫైల్ చేస్తామో అన్ని లిస్టులు ఉంటాయి అన్నట్టు. ఏ కంపెనీ ఎన్ని హెచ్-1బీ ఫైల్ చేసింది అని ఉంటది అన్నట్టు. అయితే ఆ పర్టికులర్ కంపెనీ 23 హెచ్-1బీ ఫైల్ చేసిండ్రు అని చెప్పి ఆమె ఆ కంపెనీకి పోయింది అన్నట్టు. ఆ కంపెనీ అడ్రస్ ఇంటి అడ్రస్. ఇంటి అడ్రస్ పోయి ఆమె ఇంటి నాకు చేసి నేను లోపలికి వస్తా, ఎంతమంది ఉన్న ఎంప్లాయీస్ చూస్తా అంటే నువ్వు బయటకు దొబ్బే అని చెప్పేసాను. నేను పోలీస్ కాల్ చేస్తాను, పోలీస్ కాల్ చేయగానే తప్పుకున్నది. అయితే ఆమె ఏమని ప్రచారం చేసిందంటే, ఇక్కడ 23 మంది పని చేయాలి, 23 మంది పని చేస్తలేరు, యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ ఎందుకు ఎన్ఫోర్స్ చేస్తలేదు ఇవన్నీ అని చెప్పి వైరల్ గా అది బాగా ప్రచారమైందండి యుఎస్ లో. యుఎస్ కన్నా ఎక్కువ మన ఇండియన్స్ ఎక్కువ చూసిన ఆ వీడియో. అంటే అక్కడ అసలు కంపెనీ లేదు, కంపెనీ ఒక ఇంట్లో ఉంది, ఇంట్లో హెచ్-1బీ హోల్డర్స్ 21 మెంబర్స్ ఉండాలి, 21 మెంబర్స్ లేరు అనేది ఆమె చెప్పదలుచుకున్నది అది. కాకపోతే ఏంటంటే, కంపెనీ అడ్రస్ అన్నది ఇంటి అడ్రస్ తోటి ఉండవచ్చా? ఫస్ట్ థింగ్. 80% యుఎస్ కంపెనీస్ అన్ని కూడా ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. అవునా? 80% కంపెనీస్. ఇప్పుడు మన ఇండియాలో కూడా కంపెనీస్ చాలా మటుకి ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. సరే, మీలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, వైఎన్ఆర్ లాంటి టీవీ ఛానల్స్ ఇవన్నీ కంపెనీ అడ్రస్ తోటి ఉంటాయి, కానీ చిన్న చిన్న కంపెనీస్ అన్ని ఇంటి అడ్రస్ తోటే ఉంటాయి. కరెక్ట్ సార్. అయితే కన్సల్టింగ్ కంపెనీ కాన్సెప్ట్ అన్నది ఆమెకు అర్థమైందా కాలేదా నాకు తెలియదు, కానీ ఆమె చేసిన ప్రచారం ఏంటంటే, ఆమె కన్సల్టింగ్ కంపెనీ అంటే నార్మల్ గా కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీ అన్నది వేరే దగ్గర పనిచేస్తారు, కన్సల్టింగ్ కంపెనీ దగ్గర పనిచేయరు. అంతే కదా. కంపెనీ అతని కాంట్రాక్ట్ కోకోకోలా కంపెనీ తోటి ఉందనుకోండి, కోకోకోలా పనిచేస్తాడు అక్కడ. లేదంటే ఈ మధ్య 2020 నుంచి ఏమైందంటే, అంతకుముందు నుంచి ఏమైందంటే, రిమోట్ గా పనిచేస్తే వాడు ఇంటి నుంచి పని చేసుకుంటాడు. కానీ కంపెనీ అడ్రస్ తోటి పని చేసుకో. అయితే నార్మల్ గా ఏంటంటే, మేము ఎప్పుడు రికమెండ్ చేసేది, నువ్వు హెచ్-1బీ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కంపెనీ అడ్రస్ బిజినెస్ ఉండడం బెటర్ అని చెప్తాము. కాకపోతే సరే, ఇతను కొద్దిగా తప్పు చేసి ఉండొచ్చు. అంటే లీగల్ గా అయితే అక్కడ ఏం తప్పు కనబడలేదు, అతను చేసిన తప్పేం కనబడలేదు. అంటే నేను ఆ కంపెనీ జెన్యునా అదే కదా నాకు తెలియదు ఆ విషయం. ఒక కంపెనీ అన్నది అడ్రస్ హోమ్ అడ్రస్ లో ఉండవచ్చు. కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు 23 మందిని వేరే దగ్గర ప్లేస్ చేయొచ్చా? అక్కడ ఒక 0% ఉండొచ్చా? ఉండొచ్చు, తప్పేం లేదు. దాన్ని వైరల్ చేసి దుమారం చేస్తే అక్కడ ఉన్న అటార్నీ జనరల్, టెక్సస్ అటార్నీ జనరల్ ఒకటి ఏంటంటే, హెచ్-1బీ అన్నది ఫెడరల్ లా, స్టేట్ లా కాదు, అతనికి రైట్ లేదు. కానీ అతను కూడా ఇంటర్ఫియర్ అయిపోయి అతను కూడా ఏంటంటే, ఇప్పుడు రాజ్యసభ అంటే మన సెనెట్ కి ఎలక్ట్ అయ్యడానికి ట్రై చేస్తుండ అతను. ఇక ఇది మనం ఒక పంచింగ్ బ్యాగ్ మాదిరి తయారైపోయినాం మనం. వీళ్ళని దెబ్బ కొడితే మనం ఎలక్ట్ కావచ్చు. ఈ మధ్య ఫ్లోరిడా గవర్నర్ ఏం చేసిండంటే, హెచ్-1బీస్ మొత్తం హెచ్-1బీస్ మా స్టేట్ యూనివర్సిటీ ఏవి కూడా హెచ్-1బీస్ ఫైల్ చేయాలని చెప్పి అతను నోటిఫికేషన్ చేసిండు. అలా ఇవ్వచ్చు అతను. అంటే అతని స్టేట్ లో అతని స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటి మీద రిస్ట్రిక్షన్. అంటే అతను ఏమంటాడు అంటే, ఫ్లోరిడా మొత్తం మీద హెచ్-1బీ పనిచేయాలని అతనికి రైట్ లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి నడిచే యూనివర్సిటీలు ఉన్నాయో అతను కంట్రోల్ చేస్తాడు కాబట్టి అతనికి రైట్. ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ ఏదైతే మన వైస్ ఛాన్సలర్ ఉంటారు, ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్ అంటే మనకు తెలుసు కదా, చీఫ్ మినిస్టర్, అతని కంట్రోల్ ఉంటది కదా. సో అట్లా అన్నట్టు ఇతను కంట్రోల్ చేస్తుంటే, ఇప్పుడు ఈ వీడియో తోటో మరి వీడియో వచ్చిన తర్వాత టెక్సస్ స్టేట్, మా స్టేట్ గవర్నర్ అబార్డ్ ఉన్నాడు, అతను ఏం చేసిండంటే, మొత్తం స్టేట్ గవర్నమెంట్ లో ఎంప్లాయీస్
ఆ తర్వాత ఎవరు కూడా మన స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలలో ఎవరిని కూడా H1B ఫైల్ చేయరాదు. ఎవరన్నా H1B ఫైల్ చేయాలంటే దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలని పెద్ద రిస్ట్రిక్షన్ పెట్టండి ఓ టెక్సస్ లో. టెక్సస్ లా. ఓకే. అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్సస్ లో టెక్సస్ స్టేట్ గవర్నమెంటే ఎంప్లాయీస్ ఒక టెక్సస్ యూనివర్సిటీస్ ఒక 7,000 to 10,000 మెంబర్స్ H1B పనిచేస్తారండి. ఓహో. టెక్సస్ ఫ్లోరిడా కంబైన్ చేస్తే ఇంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వాటి మీద రిస్ట్రిక్షన్ అయితే వాళ్ళ H1B ఎక్స్టెన్షన్ కాదు, వాళ్ళ H1B కొత్త H1B ఫైల్ చేసే వాళ్ళు ఫైల్ రాడు. కానీ ఇవన్నీ ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. సో ఇండియన్స్ టార్గెట్ అవుతున్నారా సార్ H1B విషయానికి సంబంధించి? సొసైటీలో ఇండియన్స్ పట్ల ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా యుఎస్ సొసైటీలో? అంటే ఎప్పుడు కూడా వీళ్ళకు పంచింగ్ బ్యాగ్ కావాలి. ఏది కాకుండా ఒకప్పుడు ఐరిష్ ఇమిగ్రెంట్స్ నెగిటివ్ గా తీసుకుంటారు, ఆ తర్వాత ఇటాలియన్ ఇమిగ్రెంట్స్ నెగిటివ్ తీసుకుంటారు. ఒకప్పుడు గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని కూడా మెక్సికన్స్ డిపోర్ట్ చేసిన ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు మనము ఒక పంచింగ్ బ్యాగ్ మాదిరి తయారైపోయినాం అన్నట్టు. ఏ పొలిటీషియన్ కూడా ఓకే నేను ఇప్పుడు రాజ్యసభకు లేదా లోక్సభకు ఎలక్ట్ కావాలంటే ఏంది, ఇండియన్ వాళ్ళ మీద బురద పెట్టించాలి అని అనుకుని ఎలక్ట్ అవుతా. అట్లా కొన్ని ఏరియాస్ లో మొదలైంది. ఎందుకంటే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ తోటి ఎలక్ట్ అయింది. ఇప్పుడు డిసాంటిస్ ఫ్లోరిడా గవర్నర్ ట్రై చేస్తాడు, గవర్నర్ అబాట్ ట్రై చేస్తాడు, అందరూ మన మీద ఒక పంచింగ్ బ్యాగ్ మొదలవుతారు. సో ఇండియన్స్ ని బూచిగా చూపి ఒక ఎమోషన్ రెచ్చగొట్టి ఓటింగ్ చేయించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. రైట్. వాళ్ళ మన నెగిటివిటీస్ అన్ని ప్రజెంట్ చేస్తారు. మన నెగిటివిటీస్ అంటే ఇప్పుడు మనం గణేష్ నిమజ్ఞానం చేస్తే పోయి మొత్తం లేకుని ఖరాబ్ చేయడం, తర్వాత బతుకమ్మలు తీసుకుపోయి వాళ్ళకి అలవాటు లేదు కదా. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద భగవంతుని విగ్రహాలు పెట్టడం, అవన్నీ కూడా వాళ్ళు నచ్చరు. ఎందుకంటే వాళ్ళు విగ్రహ పూజను వాళ్ళు నచ్చరు కదా. అవన్నీ వాళ్ళు నెగటివ్ గా చేసుకొని వాళ్ళు పొలిటీషియన్స్ ఎదుగుతారు. ఇవన్నీ మనోళ్ళు కూడా ఏంటంటే ఈ వాటి ఫీల్ చేయడానికి మనోళ్ళు సినిమా రిలీజ్ అయితే 500 కార్ పెట్టి రైడ్ వెయిట్ చేస్తాను. అంటే ఒక టీవీ యాంకర్ ఉన్నది, మన స్వర్ణ గారు అన్న ఉన్నారు. ఆమె ఏమన్నారంటే మరి అక్కడ పర్మిషన్ ఇచ్చింది కదా, మరి పర్మిషన్ ఇస్తే తప్పేదంటే పర్మిషన్ ఇచ్చినంత మాత్రం అక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చినంత ప్రకారం మనం అబ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్. సో ఇవన్నీ మన నెగిటివ్. కాకపోతే ఏంటంటే వైఎన్ఆర్ గారు, ఇండియన్స్ ఎక్కడ పోయినా కూడా ఏ దేశం ఏదినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా కానీ కాకుండా మన ఇండియన్స్ ఎక్కడ పోయినా కూడా ఆ ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయండి. ఇండియన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ వాల్యూ, ఇండియన్స్ అక్కడ ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతాయి. ఇండియన్స్ ఎక్కడ పోయినా కూడా స్కూల్ డిస్ట్రిక్ట్స్ అని ఉంటాయి అన్నట్టు. అంటే యుఎస్ లో పర్టికులర్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ అనే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళి కలదలుచుకున్నారు, ఓకే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ గోల్డ్ దలుచుకున్నారు, ఎందుకంటే అక్కడ మంచుకుంది, ఇల్లు మంచుకున్నాయి, అది ఉంది అనుకుంటారు. అమెరికాలో ఏమనుకుంటా తెలుసా అండి, ఇల్లు కొనదలుచుకుంటే ఫస్ట్ థింగ్ చూసేది ఏం తెలుసా, ఇండియన్స్ కాదు. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అది కూడా ఫ్యాక్టర్ కదా. అది కూడా ఫ్యాక్టర్. వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే స్కూల్ డిస్ట్రిక్ట్ మంచిగా ఉందా లేదా. ఓకే. స్కూల్ డిస్ట్రిక్ట్ మంచిగా ఉందా అంటే స్కూల్ డిస్ట్రిక్ట్ లో పోతే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉందా లేదా అని చూసుకుంటారు. ఓకే. అంటే మీకేందంటే మొత్తం ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, మా దగ్గర మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కే పోతాం. గవర్నమెంట్ స్కూల్ పోయినప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉందా లేదా అని చూసుకుంటున్నట్టు. ఓకే. అయితే అందులో ఎక్కడైతే ఇండియన్స్ ఉంటారో ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్ మంచుకుంటాయి. ఓకే. ఎందుకంటే మనకు అదృష్టం అనుకోండి, దురదృష్టం అనుకోండి, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, మన పూర్వకాలం మంచిది అవుతాం అక్కడ. సో మనం పోయినప్పుడు వాల్యూ ప్రజెంట్ చేస్తాం. కానీ ఈ మధ్యలో నెగటివిటీ ఎక్కువ ప్రచారం అయింది. ఈ సినిమా వాళ్ళతోటి కానివ్వండి, ఈ పొలిటీషియన్స్ తోటి, ఈ ఇండియన్ పొలిటీషియన్స్ అక్కడికి వచ్చి ప్రచారం చేయడం కానివ్వండి, ఇటువంటి అన్ని వీటితోటి నెగటివిటీ ఎక్కువైపోయింది మనకు.
సో రానియొద్దు అయితే ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీస్ అక్కడ పెట్టుకోకుండా బాబు మీరు అంటే ఇక అట్లా కాదండి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ ఆంధ్రలో గెలిస్తే మాకెందుకండి ఇబ్బంది, అక్కడ పెద్దగా ప్రచారం చేయడు. రేవంత్ రెడ్డి గెలిస్తే అక్కడ ఎందుకు? అదే కదా, అవన్నీ అక్కడ చేయదు. ఏం చేసినా కూడా ఇంటర్నల్ ఏదైనా చేయాలి కానీ వాళ్ళు పెట్టి ఆ రోడ్ల మీద పెట్టుకొని మొత్తం రోడ్డు బ్లాక్ చేయడం అటువంటివన్నీ చేయొద్దు. నేను ఈ పార్టీ ఆ పార్టీ గురించి మాట్లాడతలేను. రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని, ఏ పార్టీ అయినా కూడా సో అది తగ్గించుకోవాలి. అనవసరంగా సొసైటీలో నెగిటివిటీ పెంచే యాక్టివిటీ మనం చేయాల్సిన అవసరం లేదు నిజానికి. లేదు. రైట్ సార్. ఏంటి అసలు ట్రేడ్ డీల్ జరిగిందా జరగలేదా? మా ప్రధానమంత్రి నిద్ర లేవకముందే మీ అధ్యక్షుడు అనౌన్స్ చేశారు, ట్రేడ్ డీల్ అయిపోయింది, 25% 80% చేసేసాను. సో భారత్ రష్యా నుంచి చమురుగొండం ఆపేసింది, వెనిజులా నుంచి కొంటోంది, ట్రేడ్ డీల్ ఫినిష్ అయిందని చెప్పారు. ఇక్కడ ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్తున్నారు వెనిజులా నుంచి కొనాలా లేదా ఇంకా డెసిషన్ తీసుకోలేదని చెప్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అడిషనల్గా వేస్తా ఉన్న 25% ఆపేశారా లేదో తెలియదు. మేము రష్యాతో ఆపుతున్నాం అనే విషయాన్ని కూడా ఇంకా క్లారిటీ ఇవ్వట్లా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ డీల్ జరిగింది, ఇక్కడ ఇంకా ట్రేడ్ డీల్ అద్భుతం అని చెప్తున్నారు తప్ప అదేంటో ఇంకా క్లారిటీ లేదు. అంటే ఒకటండి, ట్రంప్ చెప్పేటప్పుడు సీరియస్ గా ఆలోచించి చెప్తాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని చెప్పిండు. ఆగిపోయింది అనేది నమ్మాలి, నేను ఆపినా అనేది మనం నమ్మాలా లేదా మన ఇష్టం, అది వేరే విషయం. అనౌన్స్ చేసింది ఎవరు? ట్రంపే ఆబ్వియస్లీ. ఓకే, పాకిస్తాన్ ఇండియా ఇద్దరు అనౌన్స్ చేయొచ్చు కదా, చేసిండ్రా? చేయలే. ఎవరు అనౌన్స్ చేసిండ్రు? ట్రూత్ సోషల్ అనౌన్స్ చేసిండ్రు, అయిపోయింది కదా. సో సరే, అన్ని అతను చెప్పినట్టు జరగకపోయినా కూడా దేర్ మస్ట్ బి ఎ గుడ్ ట్రూత్ ఇన్ ఇట్. అందులో ఉండొచ్చు. ఉండనంత మాత్రం ట్రంప్ పుట్టినే గాలికి వెళ్ళి తీసుకొచ్చి చెప్పేవాడు కాదు. ఇవన్నీ ఏంటంటే బ్యాక్ డోర్ నెగోషియేషన్ చాలా నడుస్తా ఉంటాయి, అందులో అగ్రిమెంట్స్ అవుతాయి, కొన్ని అగ్రిమెంట్స్ కావు. ఓవరాల్ ఏంటంటే ఏదైతే 50% టారిఫ్ అన్నారో అది ఇప్పుడు 18% వచ్చింది, మనకు తగ్గిపోయింది అని ఆయన అనౌన్స్ చేసిండు. మనకు ట్రంప్ అనౌన్స్ చేశారుగా, ట్రంప్ అనౌన్స్ చేసిండు. సో ఒకందుకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఓవరాల్ గా వచ్చే ప్రాఫిట్, పోయే లాస్ ఇవన్నీ చూసుకోవాలి కదా. మనం ఏమనుకుంటాం, అబ్బా గుజరాతీ బాయ్ ఇస్ అ వెరీ గుడ్ నెగోషియేటర్ అనుకుంటారు. అమ్మో అండి, ట్రంప్ అంత నెగోషియేటర్ ఇంకెవరు మీకు తెలియదు ప్రపంచంలో. అతనికైనా మించిన బిజినెస్ మ్యాన్ అంటే అతనికన్నా బిగ్. మీకు పత్తలాడతారండి ఎప్పుడైనా మీరు? పత్తలాడతారా మీరు? నాకు తెలియదు సార్, రాదు నాకు. జోకర్ అంటే తెలుసా మీకు? జోకర్ తెలుసు. అంటే మేమేమంటాం అంటే దాన్ని ట్రంప్ కార్డ్ అంటాం అన్నట్టు. ట్రంప్ కార్డ్ తెలుసు. అది ఈ ట్రంప్ కార్డ్ అంటారు. ట్రంప్ కార్డ్ అంటే దట్ విల్, అంటే అది అన్నిటికన్నా పెద్ద కార్డ్ అన్నట్టు. ఓకే, ఎక్కడైనా పనిచేస్తుంది, ఎక్కడైనా పనిచేస్తుంది. అది యాక్చువల్లీ ఈ ట్రంప్ కి సంబంధం లేదు, అది వెనకటించి ఉంది ఆ నియమం. అవును, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దట్ ఆయన పేరు అట్లా ఉంది కానీ ట్రంప్ కార్డ్. బట్ ట్రంప్ ఈజ్ రియలీ ట్రంప్. ఈజ్ ఎ ట్రంప్ కార్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. పనిచేస్తుంది అతను. సో ఇప్పుడప్పుడు జోక్ గా తీసుకుంటారు కానీ వెనజులా పరాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ తీసుకొచ్చి మా బొక్కల మా జైలు వేసినప్పుడు ఇంకా మరీ సీరియస్ తీసుకున్నారు. ఓకే, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ వెరీ సీరియస్ థాట్స్ అబౌట్ వాట్ హీస్ టెల్లింగ్. ఓకే, అంటే పార్లమెంట్ లో అన్ని సీక్రెట్ డిస్కషన్స్ అన్ని చెప్పకపోవచ్చు. మోదీ కొద్దిగా టైట్ లిప్ గా ఎప్పుడు కూడా, అది ఒక అడ్వాంటేజ్. ట్రంప్ తోటి కూడా పెట్టుకుంటే ఏది మంచిది కాలేదు. కరెక్ట్, ఎవరికి మంచిది కాలేదు, ఎవరికి మంచిది కాదు. సో ట్రేడ్ డీల్ జరిగినట్టే చూడాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ డెఫినెట్లీ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మనకు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ 100, మనకు బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు? యుఎస్ఏ కదా ఇప్పుడు. యుఎస్ఏ. మనం యుఎస్ కి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కాదు, మనకి యుఎస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ లేదు. మనం 10th నో 15th లో ఉన్నాం లిస్ట్. 10th లో కూడా ఉన్నది లేదు. వియట్నాం కన్నా కొద్ది కింద ఉన్నాం. మనం ఇంప్రూవ్ కావాలి, మనం అందులో కావాలి, ఇంప్రూవ్ కావాలి. కానీ ఒకటి వైఎన్ఆర్ గారు, ఓవరాల్ గా రష్యా, చైనా ఇవన్నీ కూడా కొద్దిగా ఇండిపెండెంట్ గా మొదలైనవి. ఇండియా కంప్లీట్ యుఎస్ డిపెండెంట్ ఉంది. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ వైఎన్ఆర్ ఛానల్ ఉంది,
మీరు వాడే సిస్టమ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ అంతే కదా. మైక్రోసాఫ్ట్ యాపిల్. మీకు యాపిల్, ఈ రెండు మైక్రోసాఫ్ట్ మేము అనుకుంటానా, సరే యాపిల్ అనుకుందాం, ఈ రెండే కదా ఇంత మంచి. అవును. ఒక్క బటన్ నొక్కితే ఖతం అవుతారండి మీరు. అంతే, యూఎస్ ఆపేస్తే ఇక్కడ ఏముండదు, ఏ సర్వీసెస్. ఇక్కడ మొత్తం బ్యాంకులు గీకులు మొత్తం ఖతం అయిపోతాయి. అవును, అవును, అవును. సో ఇప్పుడు మనకు వచ్చిన లెసన్ ఏంటంటే ఇటువంటి అన్ని సిస్టమ్స్ అన్నది మనం డెవలప్ చేసుకోవాలి మన ఇండియాలో, హోమ్ గ్రౌండ్ చేయడం. సరే అంత ఎఫెక్టివ్ ఉన్నా లేకపోయినా కూడా కంప్లీట్ గా యుఎస్ మీద డిపెండెంట్ కావడం అనేది మంచిది కాదు. కరెక్ట్. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనకు యూరోప్ డీల్ అన్నది మనకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు కదా, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం. అదేమైందంటే యూరోప్ ను ట్రంప్ ధిక్కరించినందుకు మన ఇండియాకి అప్పటికి డీల్ కానందుకు మనకు ఆ డీల్ మంచి కంప్లీట్ అయిపోయింది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇండియా కంప్లీట్ డీల్ చేసాం. ఇంకోటి ఏంటంటే యూరోప్ చైనాతో డీల్ చేస్తారంటే వద్దన్నాడు, చైనాతో డీల్ చేద్దన్నాడు, వాళ్ళు చేయలేకపోయినారు చైనాతో డీల్. ఓకే. ఇండియా తోటి అంత అపోజ్ చేయలేదు, ఎందుకంటే మన స్ట్రాటజికల్ గా మనకు వాళ్ళకు ఇండియాకు యుఎస్ కి అపోజిషన్ లేదు కాబట్టి ఇండియాకి అపోజ్ చేయలేదు. ఓకే. యూరోప్ చెప్పిండు నువ్వు చైనాతో డీల్ చేద్దంటే వాళ్ళు చేయలే, ఏదో అది ఇది అన్నాడు, వాగింది కానీ చేయలే. సో ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఓవరాల్ గా యుఎస్ మీద డిపెండ్ కావద్దు. రైట్ నౌ యుఎస్ ఎకానమీ ఈస్ 25% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ జీడిపి ఈజ్ యుఎస్. మా పాపులేషన్ చాలా తక్కువ పర్సెంటేజ్ కానీ జీడిపి మేము చేసే కష్టపడి పనిచేసే మేము పనిచేసేది 25% ఆఫ్ ద 25 to 30% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ప్రొడక్షన్ మేమే చేస్తాం ఇప్పుడు కూడా. కానీ ఇండియా అన్నది పెద్ద ఎకానమీ, చిన్న చిన్న ఎకానమీస్ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ ఆయన ప్రొడ్యూస్ చేసుకోలేవు. ఇండియా హ్యాస్ టు బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. మైక్రోసాఫ్ట్ మీద కానీ యాపిల్ మీద కానీ డిపెండ్ కాకూడదు. ఆలోచన చేయాలి, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనేది చేసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అంటే చాలా చేసుకోవాలి, సాఫ్ట్వేర్ లో చేసుకోవాలి, అన్నిట్లో చేసుకోవాలి. విన్నా ఈ రోజు ఎక్కడ పొద్దున చూసా, ఈవెన్ చైనా డాలర్ ఆల్టర్నేటివ్ గా వాళ్ళ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. డాలర్ ని వాళ్ళు వాడడం మానేస్తారు అని సంథింగ్ ఏదో విన్నాను. అది కాదండి, డాలర్ ఆల్టర్నేటివ్ వాడినా వాడకపోయినా కూడా వాళ్ళు ఒక్క రోజు బంద్ చేయలేరు. అంటే మనం రష్యాలో $400 బిలియన్ వాళ్ళు స్క్వీజ్ చేసి పెట్టేసారు. ఆల్రెడీ ఏం చేసింది అంటే మన ఇండియా ఏం చేసింది, ఒక 25% ఇచ్చి 30% మొత్తం డాలర్ మొత్తం అక్కడ రిజర్వ్స్ మొత్తం అమ్మేసి బంగారం కొనడం నిలబెట్టింది మన ఇండియా, డాలర్ రిజర్వ్స్. కానీ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫ్ చేస్తే మీరు కంప్లీట్ ఇప్పుడే ఆఫ్ అయిపోతారు. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బటన్ అయిపోతే మీరు ఆఫ్ అయిపోతారు. మొత్తం ఇండియా ఎకానమీ ఎవ్రీథింగ్ ఆఫ్ అయిపోతుంది. మైక్రోసాఫ్ట్ కొన్ని ఉన్నాయి అటువంటి, అవన్నీ కూడా ఇండియా ఆల్టర్నేటివ్ నేర్చుకోవాలి, ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు, కొంచెం సమయం కేటాయించినందుకు. థ్యాంక్స్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.